జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే అర్బన్ నక్సల్స్ కు మూడెట్టే కనపడుతుంది. సరే, ఇక న్యూస్ చూడండి ఒకసారి. మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడతా సానుభూతి పరులుగా మేధావులుగా చలామణి అయ్యే వాళ్లకు ఎన్ఐఏ ఒక గట్టి షాక్ అయితే ఇవ్వబోతోంది. అలాంటి వాళ్లను అర్బన్ నక్సల్స్ కేటగిరీలో చేర్చి అదుపులోకి తీసుకునేందుకు ఎన్ఐఏ ఇప్పుడు తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. దీని అమ్మ కావాల్సింది మనకి ఇదే. వాడమ్మ నాకుడిది ఆ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఈ ఫేస్బుక్లోను వాటిలో చూచే ఓరి నాయన ఈ మావోయిస్టులకు వీళ్ళందరికీ ఏమి ఓపెన్గా సపోర్ట్ చేస్తా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతా, ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడతా, భద్రతా బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడతా, ఏమేం పోస్టులు పెడతారో ఈ మేధావుల రూపంలో ఈ పనికి మాల గుంపంతా కూడా ఇక వాళ్ళ ఊరికైనా వదిలిపెడితే ఈ దేశాన్ని బతకనిస్తారు. వాళ్ళ బతకనిస్తారా అంటాలే. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మందికి నోటీసులు కూడా పోయినాయి. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి నక్సల్స్ కు మద్దతుగా ఉంటున్న వాళ్ళను అదుపులోకి తీసుకునేందుకు ఎన్ఐఏ టీము తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఒకవైపు మావోయిస్టుల పేరుతో ప్రభుత్వాలకు అలాగే మన భద్రతా బలగాలకు వ్యతిరేకంగా ఆయుధాలు బట్టి కొంతమంది అడవుల్లో ఉంటే, సిటీల్లో ఉండేటటువంటి కొంతమంది అడవుల్లో ఉన్న వాళ్ళ మద్దతుదారులమని మేధావులమని చెప్పుకునేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారు. ఎవరికి? వాళ్ళకు అనుకూలంగా, అడవుల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా. అర్థమవుతుందా? ఈ మావోయిస్టులు ఎన్కౌంటర్ అయినప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎవరైనా మావోయిస్టులు ఎన్కౌంటర్ అయినారనుకోండి, అప్పుడు వీళ్ళంతా కూడా మొదలు పెడతారు, ఇంకా మీ త్యాగం మరవలేము, ఏదా ఒక హిడ్మాన్ ఎన్కౌంటర్ చేస్తే 100 హిడ్మాలు పుట్టుకొచ్చారు. ఆయన ఏమన్నా స్వాతంత్ర సమయోధుడా? వీడు ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు? కేంద్ర బలగాలను కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇన్ఫార్మర్ల పేర్లతో సామాన్యులు కావచ్చు, ఎంతమందిని బలి తీసుకున్నాడు వీడు? వాడు 100 మందిని పుట్టుకొచ్చేది ఏంది? వాడేమన్నా కాదులే, వాడేమన్నా నరకాసురుడా? వాడు కాదులే, ఎవడోడు రావణాసుడా? ఎవడోడు ఒకటి తెచ్చే 100 మంది కాదులే, వాళ్ళు 100 మంది వచ్చేప్పుడు భద్రతా బలగాలు 10 లక్షల మంది రారు. ఇళ్ళ ఏం మాట్లాడతారు? ఇదంతా కూడా ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలని కూడా చేస్తా, ప్రతిజ్ఞలు చేస్తా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఎక్స్పోజ్ కావాలి కదా. అంతేకాదు మావోయిస్టుల పైన జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగంగా ప్రకటనలు చేస్తా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారు. ఇప్పుడు ఇలాంటి అర్బన్ నక్సల్ సంగతి కూడా తేల్చాల్సి ఉండదని చెప్పేసి ఎన్ఐఏ గుర్తించినట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి ఈ మావోయిస్టు ఉద్యమం అనేది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ కాదు, అట్టర్ ఫెయిల్, మామూలు కూడా కాదు. అంతేకాదు ఇప్పుడు దానికి ప్రజాదరణ కూడా లేదు. అకారణంగా ప్రజలను కానీ, రాజకీయ నేతలను కానీ, పోలీసులను కానీ చంపుతున్నటువంటి ఈ మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తే ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి అయితే వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళ వల్ల అదిగో ఇప్పుడు ఎవరైతే ఈ అర్బన్ నక్సల్స్ ఉన్నారో వాళ్ళకి తప్పితే ఇంకా మిగతా వాళ్ళకి ఊరికి ప్రయోజనం లేదు. అది కారణం. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశ అంతర్గత భద్రతా సవాళ్లను పరిష్కరించాలని చెప్పేసి ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకునింది. ఈ క్రమంలో ముందుగా మావోయిస్టులకు అందరికి కూడా లొంగిపోయే అవకాశం కల్పించింది. అవునా కాదా? ప్రజా జీవితంలోకి వచ్చే వాళ్లకు కేసులు లేకుండా చేసి బతకడానికి సాయం చేసేందుకు అంగీకరించింది. అయినా సరే మాది తుపాకీ గొట్టమే, మేము తుపాకీ వదిలిపెట్టమని చెప్పేసి కనిపించిన వాళ్ళను కాల్ చేస్తామన్న వాళ్ళని మాత్రమే మన కేంద్ర బలగాలు అయితే వేటాడుతున్నాయి. సరే, వాళ్ళని ఆ విధంగా వదిలేస్తే ఇంకెన్ని ప్రాణాలు బలి తీసుకుంటారు? అవునా కాదా? అంతే కదా. సరే, ఇటీవల విజయవాడలో నక్సలైట్లు దొరికినప్పుడు వాళ్ళంతా కూడా ఒక ప్రముఖుడిని అంతమొందించడానికి ప్లాన్ చేశారన్న దానికి ఆధారాలు కూడా లభించాయని చెప్పేసి ప్రచారం జరిగింది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఏంటి అర్బన్ నక్సల్స్ చెప్తారా సమాధానం? ఎవరు చెప్తారంటాలే. ఇక్కడ అర్బన్ నక్సల్స్ తోనే అసలు సమస్య. ఈ నక్సల్స్ గురించి సానుభూతి మాటలు చెప్తా ఈ మీడియా డిబేట్లో కూర్చొని వాళ్ళేదో దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పేసి ఆ కట్టింగ్లు ఇస్తా, సిటీల్లో కూర్చొని వాళ్ళకు మద్దతునిస్తా బతికే వాళ్ళదంతా కూడా లగ్జరీ లైఫ్. ఇలాంటి వారిలలో కనీసం 4-5 ఏసీలు ఉంటాయి, 1-2 కాదు, హాలు ఒకటి, ఈ బెడ్రూమ్కు ఆ బెడ్రూమ్కు. ఎందుకంటే చైనా నుంచి వచ్చాది కదా అంతా ఫండింగ్ అంతా కూడాను. ఊరికేనే కాదు కదా, ప్రతి గది కూడా చల్లగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు, కాలు కింద బెటరు, అంత లగ్జరీ ఉంటుంది లైఫ్, మామూలుగా ఉండదు. కానీ ఈ అర్బన్ నక్సల్స్ మాత్రం యువత అడవుల బాట పట్టడానికి రెచ్చగొట్టే విధంగా కవితలు, కథలు, ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళేమో చల్లగా బతకాలా, ఏసీ రూమ్లో కూర్చొని ఎవరైతే వీళ్ళ మాటలని చెప్పి రెచ్చిపోతారో వాళ్ళ తుపాకులు పట్టుకొని అడవులు లేకపోవాలా? ఏంది ఇదంతా కూడా? వీళ్ళంతా కూడా ఇట్లయితే కాదు, తిరుగుబాటే శరణ్యమంటారు. అలాంటి వారి వల్ల సమాజానికి అలాగే మన దేశ యువతకు ముప్పు అయితే ఏర్పడుతుంది. ముందుగా వీళ్ళను కంట్రోల్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఇప్పుడు మన కేంద్ర హోంశాఖ ఈ అర్బన్ నక్సల్స్ విషయంలో సీరియస్గా ఉండాలి. అందుకే
అర్బన్ నక్సల్సే టార్గెట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను అలాగే యూట్యూబర్స్ను ఎన్ఐఏ విభాగం నిఘా పెట్టి ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తాను. తమాషా చేసినా కూడా మీకంతా దోలు ఉంటే మీరు బోండియా తుపాకులు పట్టుకొని మీరు బోండి అడుగుల్లోకి దొబ్బించుకుంటే తెలుస్తుంది. అప్పుడు కాదులే ఇంకెవరో తల్లిపెట్టలు నాశనం అయిపోవాలని అడుగులేకి పోయి వాళ్ళందరినీ రెచ్చగొడతారా? మీరేమో వాళ్ళ పేరు చెప్పుకొని ఎడేమో పబ్బం గడుపుకుంటా ఉంటారు. సిగ్గులే ఒకరవన్నా కూడా ఏం బతుకులరా స్వామి, అది కూడా దేశానికి వ్యతిరేకంగా బతికేది, చైనా సంకలనాకేది, పోయి బతుకులు చేయడా. మిత్రులారా, మొత్తానికైతే మన కేంద్ర హోంశాఖ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకునిందని చెప్పుకోవచ్చు. అవునా కదా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.